ఇట్లాగా అని. మాది మా ఇంటికి వచ్చి మా ఫోన్లు మా హార్డ్ డిస్క్లు ఎందుకు తీసుకెళ్ళావని ఆయన మాట్లాడారు. మా ఇంటికి వచ్చి దొంగతనంగా ఎందుకు తీసుకెళ్ళావని. నువ్వు దొంగతనంగా చేసి మా ఇంటికి వచ్చి నువ్వు తలుపు తీసుకొని దొంగతనంగా చేసి తీసుకెళ్లి మళ్ళీ మా బాబు మీద చెప్తున్నా. ఏ నెలలో 4 నెలలు అయింది తీసుకెళ్లి 4 నెలలు అయింది. మాకు చెప్పలా మా వాడు. చెప్తే అప్పుడే మేము కేసు పెట్టమనేవాళ్ళం. మాకు బాబు చెప్పలేదు. వాడు ఎందుకు చెప్పలేదంటే ఇవన్నీ ఉన్నాయమ్మా అందులో. వాడు ఎవరిది నష్టపోకూడదు, ఎవరు ఇప్పుడు మనం పడ్డ బాధ ఎవరు పడకూడదు అనే దాంతోనే వాడు ఏది చెప్పట్లేదు. అతి మంచితనమే ఈ రోజు ఇంత ఇబ్బంది పడింది. అతి మంచితనం. దీన్ని పక్కన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళవి వీళ్ళవి ఎవరైతే ఉన్నారో ఈ లావణ్య ఉచ్చులో దాదాపు 43 మంది ఉన్నారు. అంటే ఒక చెడు సావాసము ఇక్కడ వరకు తీసుకొచ్చిందని చెప్పొచ్చా? 43 మంది జీవితాలు ఉన్నాయమ్మా. ఇప్పటికి 43 మంది జీవితాలు నాశనమని 2 చచ్చిపోయారు. అర్పిత్ రెడ్డి అని ఒక అతను. అర్పిత్ అంట. వాళ్ళ మదర్ కూడా ఒక కాల్ రికార్డింగ్ లో చెప్పింది. చెప్పమ్మా మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు మీడియా వాళ్ళందరూ? అప్పటికి కూడా అన్నాడంట అర్పిత్ నీకేమైనా దెయ్యం అయి పట్టాడమో, నువ్వు కొద్దిగా నాలో ఉన్నాడంట. అవును అర్పిత్ ఉన్నాడంట. ఇంకో శవం కావాలంట. అది ఒక బిహేవియర్, సైకో. ఆమె సైకాట్రిస్ట్ గా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సైకో అమ్మ. ఎలాంటి మనం ఇప్పుడు మీడియా వాళ్ళందరూ తెలిసి ఆ అమ్మాయి గురించి అంత పచ్చి నిజాలు తెలిసి మళ్ళీ ఆ అమ్మాయికి ఎలా సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయిని అంటున్నారు కదా మీడియా వాళ్ళ గుప్పట్లో తను ఏదో పెట్టుకుంది, వాళ్ళకి సంబంధించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కామెంట్స్ లో అందరూ కూడా మీడియా వాళ్ళనే తిడుతున్నారుగా. ఎలా రానిస్తున్నారు? ఇది ఏంటి? ఏదైనా మంచిది చూపిస్తే బాగుంటుంది కానీ చెడుది పదే పదే చూపించి పిఆర్పి రేటింగ్ కోసం ఇది కరెక్ట్ కాదు కదా. మంచి చూపించరే అసలు. మంచి ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు ఉన్నాయి కదా, అవి చూపించరే. కోవిడ్ లో మరి మేము రోజు మరి అంత అన్ని 100 మందికి భోజనాలు పెట్టాము. నేను, నా కోడలు, మా ఆయన, మా కొడుకు. బయట మా బంధువులు అందరూ ఫోన్లు చేసి ఎవరు నన్ను మనుషులను పెట్టించండి అన్నారు. వాళ్ళ ఈ ప్రాణాలే మన ఈ ప్రాణాలే. అప్పుడు అవి చూపించరే మరి అవి చెప్పరే. అడుగుతాను, రాజ్ తరుణ్ లావణ్య విడిపోవడానికి ప్రధాన కారణం మస్తాన్ సాయి వల్లనే నా జీవితం ఇక్కడ వరకు వచ్చింది అంటూ లావణ్య అనేక సార్లు చెప్పింది. రాజ్ తరుణ్ అడగండి. రాజ్ తరుణ్ ఇరుక్కుపోయాడు అమ్మాయి చేతులు. రోజు కొట్టేదాన్ని. చెప్పుకోలేడమ్మా. ఇప్పుడు మనం చెప్పకూడదులే, ఇంకా చెప్పుకోలేరు కదా ఎవరైనా. ఇప్పుడు మా అబ్బాయి మొన్న దాని కాళ్ళు పట్టుకొని అడుగుతానని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. రాజ్ తరుణ్ కూడా రోజు కాళ్ళు పట్టించేది. బ్లాక్ మెయిలింగ్. మా అబ్బాయి గురించి మనం చెప్పుకోవచ్చు, దాని గురించి ఎందుకు ఆయన సినిమా హీరో కదా. కానీ విన్నా పిల్ల కదా అతని బాధ. ఒక తండ్రిగా నేను అతను ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. వాళ్ళ తల్లిదండ్రి ఎంత, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళని అంత పట్టుకొని అంత టార్చర్ చేసింది. తలుపులు కొట్టి మీడియాని తీసుకొని తలుపు తీయండి. అసలు అవన్నీ ఏంటమ్మా శాడిజాలు ఏంటిది? అసలు ఎంతమంది ఆ అమ్మాయి మీద వచ్చి తలుపులు తీసి హార్డ్ డిస్క్ తీసుకురావటం అంటే ఎంత ధైర్యం, ఎంత ఇది. నన్నేం చేయలేరు అనే ధీమాతో ఇలా చేస్తుంది. అంటే మీరు చాలాసార్లు అమ్మాయితో మాట్లాడారు కదా, తన కండిషన్ ఎలా ఉంటుంది అంటే తనకి ఏం కావాలని అడుగుతుంది. ఇదంతా ఆపేసి అని మీరు చెప్పుండొచ్చు కదా. 2022 వరుసగా చాటింగ్ చేసింది. అప్పుడు డబ్బుల కోసం చేసింది. తర్వాత ఇప్పుడు శవం కావాలంట. నేనైనా చావాలంట, నా ఆవిడైనా చావాలంట, నా కొడుకైనా సాయి చచ్చిపోవాలి. ఏం చేసుకుంటదంట శవంని? అదొక అంతే మరి. దానికి ఏమంటారు? చేతబడులు కూడా చేసిద్దంటాం. అదేమంటే చేతబడులు చేసి మిమ్మల్ని కూడా చేస్తానంటాం. అది మొన్న టాపిక్ ఏదో చేతబడులు ఇలా మాట్లాడారు కదమ్మా. అది కూడా ఒక ఆడియో బయటకు వచ్చింది. ముందే ఉంది, దాని వెనక ఏముంది? వీళ్ళు ఏదో చేతబడుల విషయం మాట్లాడారు. ఇది చేతబడి చెప్పాలి కదా. ఏంటి అలా వశీకరణ అవుతారా అంటే వాళ్ళు ఏదో జోకులు మాట్లాడుకున్నారు. అది తప్పే, అది నేను కాదు అని అంటల్లా. జోకులు కూడా ఇప్పుడు సినిమాల్లో జోకులు ఉంటాయి, అలా వీళ్ళు ఏదో జోకులు మాట్లాడుకున్నారు. ఆ జోకుల్ని నిజాలుగా ఇప్పుడు దానికి బయటకు వస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుని దాని ఫోన్లోకి ఎట్లా వెళ్తున్నాయి, దానికి ఎట్లా వస్తున్నాయి రికార్డులు అంటే? ఫోన్లు ట్యాంపర్ చేసిందా ఏమన్నా? దాని మొత్తం సాయి అంట ఎక్కడున్నా కూడా అమ్మాయికి తెలిసిపోయింది ఏ ఏరియాలో ఉన్నది. ఆ యాక్సెస్ అనేది దానికి ఎవరిచ్చారు? ఇప్పుడు డిపార్ట్మెంట్ కి ఒక యాక్సెస్ ఉంటుందమ్మా. ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఇతను లొకేషన్ అమ్మాయి దగ్గర ఉందంట. ఆ యాప్ యాక్సెస్ ఇతని ఈ అమ్మాయి దగ్గర ఉంది. సాయికి తెలుసు. కానీ ఈ అబ్బాయి ఇదిగో నువ్వు ఇంకా రాలేదు, నువ్వు ఈ రోడ్ లో ఉన్నావు, నువ్వు రా తొందరగా, లేకపోతే నేను ఇచ్చేస్తా. ఎవరైనా యాక్సెస్ ఇవ్వకపోతే దాని చేతిలో బలైపోతారు. అది యాక్సెస్ ఎవరైనా ఒక్కసారి మహానగరం అమ్మారా బాంబే.
బాంబేలో రాస్తారని వాళ్ళు ఇల్లు పట్టుకొని ఆ ఇంటికి వెళ్ళి అంత గొడవ చేసిందే రాత్రి పూట. అంత యాక్సెస్ ఇప్పుడు మనం వెళ్దాం అనుకో, ఈ హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ ఉందో ఇప్పుడు మా తెలుసుకోవడం ఇల్లు ఎక్కడ కూడా ఉందో నీకు తెలియదు, మేము చెప్తేనే కదా నీకు లొకేషన్ తెలిసింది. పెడితేనే కదా మేము తెలుసుకుంది. మీ ఇల్లు ఎక్కడ ఉందో మేము తెలియము, మీ ఆర్టీవీ స్టూడియో ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. అంటే దీనికి తెలిసిపోతే అందరిలో అందరి ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారని యాప్ మీది కూడా తెలిసి ఉండొచ్చు, మీది కూడా మిమ్మల్ని కూడా హ్యాక్ చేసుకుని ఉండొచ్చు. అలాంటిది అమ్మాయి ఫైనల్ గా ఏం చెప్తారంటే మీరు సమర్థించట్లేదని చెప్తున్నారు, తప్పుంటే ఏదైనా శిక్షించుకోండి అని అంటున్నారు. మా అబ్బాయిని సమర్థించట్లా, తప్పుంటే ఫైనల్ గా ఏం చెప్తారు అంటే ఇది ఒక చాలా సొసైటీకి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలు వింటారు, యూట్యూబ్ అయినా శాటిలైట్ అయినా పిల్లలు వింటారు, ఆ వీడియోస్ చూస్తున్నారు. ఇది సమాజానికి ఏమాత్రం మెసేజ్ ఇచ్చినట్టయితే అసలు కాదు, కానీ ఒక చెడు సావాసం వల్ల ఇక్కడ వరకు వస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫైనల్ గా ఏం చెప్తారంటే మస్తాను కస్టడీ వాళ్ళు ఉంది కాబట్టి పోలీస్ కస్టడీలో అనేక విషయాలు చెప్తాడేమో అన్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు ఏం చెప్తారు ప్రజలకు? కానీ చూస్తున్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, తల్లిదండ్రులు ఎలా ఆ అబ్బాయిని అలా పెంచుతారని అడుగుతున్నారు. ఒక్క నిమిషం, ఆ పెంచుతారని అడుగుతున్నారు. అదే కాకుండా ఇప్పటి వరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేరు, అంతమంది అమ్మాయిల జీవితాలను ఎలా నాశనం చేస్తారని అంటున్నారు. మీరు ప్రజలకు ఏం చెప్తారు? అమ్మా 2022 సెప్టెంబర్ వరకు సాయి మీద ఒక్క కేసు, ఒక్క కొట్లాట కానీ, ఒక పెట్టి కేసు కానీ, ఒక ఇది కేసు కానీ ఏదీ లేదు. ఎంత నీట్గా ఎప్పుడైతే లావణ్య ఎంటర్ అయిందో, లావణ్య పెట్టిన కేసులు తప్పితే వేరే కేసులు ఎవరైనా పెట్టారా? అంటే ఒక అమ్మాయి కూడా పెట్టలేదు. అమ్మాయిలే కాదు, ఇంకా వేరే కొట్లాట కేసు కానీ, గొడవల కేసులు కానీ, ఏదైనా ఏదైనా చీటింగ్ కేసు కానీ, ఏదైనా ఇప్పటి వరకు థెఫ్ట్ కేసు కానీ ఇలాంటివి ఏమైనా ఇప్పుడు దుర్మార్గుడు అయితే 2023 ఈ అమ్మాయి ఎప్పుడైతే మార్చిలో స్టార్ట్ చేసిందో, ఈ మార్చి నుండి వరుసగా ఈ అమ్మాయికి ఎప్పుడు బ్లాక్మెయిల్ చేసి చేయకపోతే అప్పుడు కేసు పెడుతుంది. ఒకే అమ్మాయిని ఎన్నిసార్లు రేప్ చేస్తారు, ఎన్నిసార్లు? మరి ఎమ్మెల్సీ ఎందుకు తీసుకోవటం? పోలీసు వాళ్ళు ఎమ్మెల్సీకి ఎందుకు పంపట్లా? అటెంప్ట్ మర్డర్ అన్నారు, అప్పుడు ఎందుకు తీసుకోవాలి? ఎమ్మెల్సీ లేకుండానే ఎఫ్ఐఆర్ చేశారా? ఎమ్మెల్సీ లేదు, ఎమ్మెల్సీ వెళ్ళదు. గుంటూరులో కూడా జరిగింది. పోలీసులు అడిగారా ఎమ్మెల్సీ ఉందా అని అడిగారా? అడిగాను, లేదా? లేదండి, ఎమ్మెల్సీ లేదు. ఇప్పుడు గుంటూరులో కూడా ఎమ్మెల్సీ తీసుకోదు. ఆ అమ్మాయి ఏంటంటే పెట్టి పోలీసులని చేతిలో పెట్టుకొని ఆడిపిస్తుంది అంటున్నారు. ఏంటంటే ఒక ఆయుధం లాగా బ్లాక్మెయిల్. ఇప్పుడు పోలీసులు కూడా ఎవరో లాక్ అయిపోయారు ఆ అమ్మాయి వల్ల. వాళ్ళ జీవితాలు ఎవరి అయితే బయటకైతే చెప్పడు సాయి, కానీ అక్కడ కోర్టులో తన ఏంటో నిరూపించుకుంటాడు. న్యాయ పోరాటం చేస్తాను అంటున్నారు మీరు. చేస్తాం కానీ ఎవరిని అయితే ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాలని మీరు వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తున్నారు. మెయిన్ వాళ్ళ జీవితాల కూడా కాదు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ భార్యలు. మస్తాన్ సాయికి పిల్లలు ఉన్నారా? బాబు ఉన్నాడమ్మా, మా మనవడికి ఇంతవరకు తెలియకుండా కాపాడుకుంటున్నాము. భార్య ఉంది కదా, వాళ్ళ భార్య ఏమంటుంది? వాళ్ళ భార్య కూడా ఇదే బాధపడుతుందమ్మా. సాయి అలాంటోడైతే నేనే తిట్టా మొన్న, ఎప్పుడు సాయి గురించి మనకు తెలియదు అత్తయ్య. సాయి అలాంటోడు ఏందో మనం ఇన్ని సంవత్సరాలు చూస్తుంది. మన తప్పత్తయ్య అలా మాట్లాడమాకని మొన్న ఫోన్ చేసినప్పుడు నేను ఇట్లాగా అసలు ఇంత ఇలాంటోడే అసలు ఎట్లాగాని నేను తిడుతుంటే ఆ మాట అన్నది, సాయి అలాంటోడు అనమాకండి అని అనిందా. ఇంకంతకన్నా నేనేం చెప్పలేదు. అసలు వాస్తవాలు ఏంటో నిజాలేంటో సాయి బయటకు వచ్చినాక, మస్తాన్ సాయి బయటకు వచ్చాకనే పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే